మనం చూసాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరుని. అంటే కొంతమంది కాదులే కానీ మ్యాక్సిమం మేజర్ షేర్ ఎవరికి నచ్చలేదు. బట్ రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనేది మనం 4వ తరగతి చూడబోతున్నాం. సో అభివృద్ధి అంటే ఏంటి అనే దాని మీద బాలయ్యబాబు గారు డైలాగ్ చెప్పారు. భవనాలు కూల్చడం అభివృద్ధి కాదు. ఆ డైలాగ్ సార్ చెప్తారు. చెప్పండి. ఏది అభివృద్ధి మిస్టర్ హోమ్ మినిస్టర్? ప్రగతి సాధించటం అభివృద్ధి, ప్రజల్ని వేధించటం కాదు. జీతాలు ఇవ్వటం అభివృద్ధి, బిచ్చం వేయటం కాదు. నిర్మించడం అభివృద్ధి, కూల్చటం కాదు. పరిశ్రమలు తీసుకురావటం అభివృద్ధి, ఉన్న పరిశ్రమలు ముయ్యటం కాదు. అభివృద్ధి తెలుసుకో, అభివృద్ధి అంటే ఏంటో తెలుసుకో అని వీరసింహారెడ్డి. సూపర్ నిజంగా బాగుంటుంది డైలాగ్. నాకు బాగా నచ్చింది ఆ డైలాగ్. చాలా బాగా చెప్పారు. ఆ డైలాగ్స్ రాసింది మా తెనాలండి, మన సాయి బుర్రా గారు, మా తెనాలి వాస్తవ్యులు. కానీ ఈ రోజున మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఓడించడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి పిఠాపురంలో. ఏంటి మీరు ఏం చెప్తారు దాని మీద? అది జరగదండి. ఎందుకంటే మీరు అన్నట్టు 2000 కాదు, మీరు అలా చెప్తుంటే నాకు పృథ్వీ గారు గుర్తొచ్చారు. జరగదండి అని అలాగే అంటాడు, కట్ చేస్తాడు ఆయన. కమిడియన్ పృథ్వీ గారు చాలా బాగా మాట్లాడతారు. ఆయన కూడా బాగా చెప్పారు మీరు నిజంగా. ఎందుకంటే అంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలన్న టార్గెట్ బాగా జరిగింది. బట్ చాలామంది జబర్దస్త్ ఈవెన్ ప్రజలు కూడా నిజంగా గ్రేట్. చూద్దాం మరి. అంటే నిజంగా ఒక మంచి పరిణామం ఆంధ్రప్రదేశ్లో జరగాలనుకో. ఈ సందర్భంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు గురించి ఒకటి డైలాగ్. ఎందుకంటే 2019లో పవన్ కళ్యాణ్ గారు ఓడారు, ఆయన 2 సార్లు చూశాడు, ఓడాడు అని చాలామంది అన్నారు. 3 పెళ్ళిళ్ళు అన్నారు, 3 పెళ్ళిళ్ళు అన్నారు. 96 చేసుకుంటారు. మనకు కావాల్సింది వ్యక్తిగతమా లేకపోతే రాజకీయాలు ఉండాలి, మంచి సేవ చేస్తాడా లేదా చూడాలి. అది పక్కన పెడదాం. 2019లో ఆయన చుట్టూ ఆయన పక్కన ఆయన ఫాలోవర్స్ చాలా మందికి ఓటు హక్కులేదు. ఇప్పుడు కొత్తగా 9,50,000 పైచులకు కొత్త ఓటర్లు వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళలో 65% జన సైనికులు ఉన్నారు. ఇది వాస్తవం. ఎవరు ఒప్పుకోపోయినా కొంతమంది తెలియదు, చాలామంది తెలియదు. కొత్తగా వచ్చిన ఓటర్ లిస్టులో ఉన్న యువకుల్లో 65% జన సైనికులు ఉన్నారు. 2019లో వాళ్ళు ఉన్నారు, 19లో కూడా ఆయన సపోర్ట్ ఉన్నారు. బట్ ఓటు హక్కు లేదు వాళ్ళకి అప్పుడు. ఇప్పుడు వాళ్ళకి ఓటు హక్కు వచ్చింది. పిఠాపురం కాదు, ఆయన ఎక్కడి నుంచోనే గెలుస్తాడు. సూపర్. పోలేండి, ఈసారి ఒక మంచి పరిణామం చూడాలనుకుంటున్నాం. చూద్దాం ఈ కూటమి ద్వారా ఏం చెప్పాలనుకున్నాం, జనాలకి ఏం చెప్పాలనుకున్నా చెప్పారు. రిజల్ట్ ఉంది, అదే రావడం ఒకటే మ్యాక్సిమం కన్ఫర్మ్. వెయిట్ చేద్దాం 20 డేస్. జూన్ 5వ తారీఖు అందరం సంబరాలు చేసుకుందాం. మేబీ కుదిరితే నేను కూడా అప్పుడు వచ్చి మళ్ళీ మీ డిబేట్లో కూర్చుంటాను. తప్పకుండా రావాలి. మీరు ఇదే గెటప్ కాదు, అప్పుడు ఇంకా మంచి గెటప్, ఇంకా కేసరి కానీ, వీరసింహారెడ్డి కానీ, లేకపోతే అఖండ గెటప్లో వస్తా. లేకపోతే